1994లో వాల్ట్ డిస్నీ సంస్థ నుంచి వచ్చిన ది లయన్ కింగ్ యానిమేషన్ చిత్రం ఒక సంచలనం. 2019లో మళ్ళీ ఆ యానిమేషన్ సినిమాని లైవ్ యాక్షన్ లో రీమేక్ చేసింది వాల్ట్ డిస్నీ సంస్థ. ఇది కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా కథంతా టాంజానియాలో ప్రైడ్ ల్యాండ్ కి రాజు అయిన ముఫాసా కుమారుడు సింబా అనే యువసింహం చుట్టూ తిరుగుతుంది. అప్పట్లో ఈ సినిమాలో సింబా పాత్రకు హీరో నాని డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇప్పుడు వస్తున్న ముఫాసా ది లయన్ కింగ్ సినిమా లయన్ కింగ్ సినిమాకి ప్రీక్వెల్. ఈ సినిమా కథంతా సింబా తండ్రి అయిన ముఫాసా పాత్ర చుట్టూ తిరుగుతుంది. అనాథ అయిన ముఫాసా ప్రైడ్ ల్యాండ్ కి ఎలా రాజు అయ్యాడన్నదే ఈ సినిమా కథ. ఈ ముఫాసా పాత్రకు సూపర్ స్టార్ మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇది మహేష్ అభిమానులకు శుభవార్తే. ఎందుకంటే మహేష్ రాజమౌళిలో సినిమా రావడానికి ఇంకో 2-3 ఏళ్ళు పట్టొచ్చు. ఈ లోపల ముఫాసా పాత్రలో మహేష్ బాబుని చూసుకోవచ్చు అభిమానులు. ఈ సినిమాలో ముఫాసా పాత్రకి మహేష్ వాయిస్ కూడా బాగానే సెట్ అయింది. పుంబా పాత్రకు బ్రహ్మానందం, టైమన్ పాత్రకు ఆలీ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా 2024 డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతుంది. సినీ మాస్టర్.